మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో సన్నిధిలో చేరిన దేవుని ప్రియులందరికీ, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా దూర సుదూర ప్రాంతాల్లో సన్నిధిలో ఉన్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓ సేవకునిగా 30 సంవత్సరాల పరిచర్యలో 18 సంవత్సరాలు నేను మా ఇంట్లో ఉన్నాను. 30 సంవత్సరాలు నా దేవుని ఇంట్లోకి వచ్చి 48 years. ఈ 30 సంవత్సరాల పరిచర్యలో సందర్భానికి అనుకూలంగా, ఆయా ప్రాంత పరిచర్యలకి అనుకూలంగా ప్రభు ఆయా వర్తమానాలు అందించడం చూస్తున్నప్పుడు ఒక్కోసారి నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను నా మనస్సులో ప్రేరేపించబడి నే వర్తమానాలు కూడా చక్కగా పేపర్ మీద రాసుకొని బైబిల్లో పెట్టుకొని పాటలు పాడుతానట్టు కూర్చొని ఉంటానా? ఎవరో ఒకరు పాట పాడుతూ ఉంటారు. ఆ పాట పాడుతున్నప్పుడు ఒక పదం లేక ఒక లైన్, ఒక వరుస పదే 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 ప్రభు నాతో చెప్తూ ఉంటారు, ఈ మాట మీద నువ్వు వర్తమానం చెప్పాలి. అంటే నేను ఒక దస్తావేజులు రాసుకొచ్చినట్టు చాలా రాసుకొచ్చాను ప్రభు అంటే, నీ దస్తావేజులు పక్కన పెట్టి మాస్టారు, నేను చెప్తున్నాను కదా మాట్లాడు అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు యొక్క నడిపింపు. నా దేవుని సంఘమ, సిద్ధపాటు అనేది చాలా 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 ప్రాముఖ్యం. సిద్ధపాటు లేకపోతే ఎంత ప్రమాదం అంటే, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వర్తమానంలోకి వెళ్తాను. యేసన్న గారు ప్రార్థన చేసి ఓ ప్రాంతానికి నన్ను పరిచర్యకు పంపించారు. ఆదివారం ఆరాధన ముగించిన తర్వాత కొంతమంది అడిగారు, పాస్టర్ గారు సాయంకాలం మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అంటే, మీ ఇంట్లో ఎవరు ఇంట్లో నాకు తెలియదు కదా అంటే, అదిగో ఈ చర్చి కుర్రాడు ఉన్నాడు, ఈ కుర్రాడికి తెలుసు, ఈ కుర్రాడా గొంటడా, ఆ గొంటడు తెలిసిన బాబా ఆడు తీసుకొస్తాడు అన్నారు. బాబు నీకు తెలుసమ్మా అంటే, తెలుసు పాస్టర్ గారు అన్నారు. సాయంకాలం 5 గంటలకు వస్తాను, సిద్ధపాటుతో ఉండమన్నారు. 5ంటికి వస్తాను, మీ ఇల్లు అక్కడే కదా, సిద్ధపాటుతో ఉండమన్నాను. 5 గంటలకి నేను చక్కగా స్నానం చేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని బైక్ వేసుకొని ఒక్కడనే వాడి వెనక్కి కూర్చోలేదు. వాళ్ళ ఇంటి ముందుకి వీళ్ళు హార్న్ కొట్టాను. వాళ్ళ అమ్మగారికి, పాస్టర్ గారు వచ్చారు రా, లెఫ్ట్ దట్. హడావుడిగా వాడు ఏదో వేసుకొని వచ్చేసాడు, వెళ్ళిపోయాం. ఆ ఊరు వెళ్ళి దిగాక వందనాలు అన్నాను. నాకు వందనాలు చెప్పారు. వాడిని చూసి పగలబడి నవ్వుతున్నారు వాళ్ళ ఇంట్లో, ఆ ఊర్లో వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లే. ఆపుకోలేకపోతున్నారు నవ్వు. ఏమైందిరా నేను చూస్తే వాళ్ళకంటే రెట్టింపుగా నేను నవ్వాను. కారణం ఏంటంటే, వాడు లాల్చి వేసుకురాలా, వాళ్ళక్క పంజాబీ డ్రెస్ వేసుకొచ్చాడు. నేను 5-6ంటికి వస్తానన్నాను కదా, వచ్చాక సిద్ధపడచ్చులే అనుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు కేకేశారో, అక్కడ తగిలించుంటాయి కదా వరుసగా బట్టలు, రమణ తగిలించుకొచ్చాడు. అది ఏంటో చూడలేదాడు. వాస్తవంగా సామెతల్లో ఏముంటుందంటే, నిద్రమత్తు చిరిగిన బట్టలు వేసుకుంటే ఇబ్బంది లేదు, అది నా బాధ. చిరిగిన బట్టలు వేసుకుంటే ఇబ్బంది లేదు, పేదోడో గతిలేనోడో చిరిగింది వేసుకుని, ఇది మరీ దారుణం కదా, చక్రాయపాలెం టైప్ అయిపోయాడు. సిద్ధపాటు అనేది చాలా 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 ప్రాముఖ్యం. మీకు మూలవాక్యం కింద ఒక వాక్యాన్ని చూపెట్టాక మొదటి నుంచి వెళదాం. ప్రకటన గ్రంథం 19, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
6-7 వాక్యాలు కలిసి ఉన్నాయి. మీలో ఎవరైనా భక్తులు చదివి సహాయం చేస్తారా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వాక్యాలు. రైట్. అవద్దు, మైక్ వద్దులేండి, మైక్ వద్దు. వారు చదువుతూ ఉంటారు, నేను రిపీట్ చేస్తా. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి రోజున ప్రయాణం అయితే ఇవాళ సిద్ధపడతాం. రేపటి రోజున ప్రయాణం అయితే ఇవాళ సిద్ధపడతాం. లోకస్తుల సంగతి మాట్లాడతాను. సినిమాకి వెళ్ళాలంటే గంట ముందు నుంచే సిద్ధపడతారు. సినిమాకి వెళ్ళాల్సి వచ్చినా, బంధువుల ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చినా, అలాగే ప్రయాణం చేయాల్సి వచ్చినా సిద్ధపడతాం. రోజువారీ సిద్ధపాటు ఒక ఎత్తు అయితే క్రిస్మస్ పండుగకి సిద్ధపడడం అది ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది. డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతారు సిద్ధపాటు. ఏంటా సిద్ధపాటు? షాపింగ్ ఎక్కడ చేద్దాం, ఏడు జగదాంబ వెళ్దామా, లేకపోతే ఏటు వెళ్దాం, బరంపురం వెళ్దామా, ఏటు. రోజువారీ సిద్ధపాటు వేరు, క్రిస్మస్కి. నాకు ఈ డిసెంబర్ 1 వచ్చిందంటే ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు. దేవుని మహాకృప. 2001 నవంబర్ 30 నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. గుంటూరు జిల్లా రేపల్లి దగ్గరలో స్వరాజ్ మజ్దా వ్యాన్లో వెళుతూ తాడి చెట్టును గుద్దేసిన సాయంకాలం నవంబర్ 30. ఇప్పుడు మెడ విరిగిపోయింది, ఈ నడుములు చచ్చుబడిపోయినాయి, కాళ్ళు ఇదైపోయినాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కోమాలో ఉన్నాను. తర్వాత డిసెంబర్ 13వ తారీఖు వరకు మంచం మీదే ఉన్నాను. అందరూ చెప్పిన మాట చనిపోతాడు. ఒక ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ వేసుకోలేదు. అప్పుడు దైవజనులు లేసన్న గారి చెల్లి మేరెక్క ప్రార్థన, ఆవిడ కన్నీళ్లు, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె బాగుపడి బతికి పట్టుగట్టు. అప్పుడు నాకు ఈ తల యాక్సిడెంట్ అయినప్పుడు చాలా విషయాలు మర్చిపోయాను. మెమరీ లాస్ అంటారు చూడండి, చాలా విషయాలు ఎరైజ్ అయిపోయాయి. కానీ నాకు చిప్లో ఈ ఆధ్యాత్మిక విషయాలు మాత్రం అలాగే ఉన్నాయి. బిఫోర్ యాక్సిడెంట్ 2001కి మునుపు నేను చేసిన ప్రసంగాలు అన్నీ గుర్తున్నాయి, పాటలన్నీ. కొంతమంది మనుషులు, కొన్ని సమాచారాలన్నీ ఎరైజ్ అయిపోయాయి. ఇప్పుడు కూడా అట్లాగే నాకు ఉంటాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం బలంగా నాటుకుపోయాయి. వాటిలో ఒకటేంటంటే డిసెంబర్ 1వ తారీఖు రాగానే మా అమ్మగారు స్టార్ట్ చేస్తారే, నాన్ని క్రిస్మస్కి బట్టలు కొని పెట్టమని. అమ్మ ఇది 1వ తారీఖే కదే, అప్పుడే ఎందుకు? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మీ నాన్నకి సెల్ఫ్ స్టార్టింగ్ ఉండదు అని. ఇవాళ అన్నయ్య వాళ్ళ టైర్ కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ అదే మాట్లాడుకున్నాం. టైర్ కంపెనీలో ఉన్నప్పుడు చెప్పాను కదా మా టైర్ కంపెనీ సంగతి. మాది కూడా నెల్లూరులో వల్కనైజింగ్ షాప్ ఉండేది. అలాగే కొన్ని టైర్లు డీలర్షిప్ తీసుకున్నప్పుడు 70s 80sలో. డిసెంబర్ 1 నుంచి ఉదయం మా నాన్న రాగానే పాడాలి ఆ పాట. నాన్న క్రిస్మస్కి బట్టలు నాన్న నాకు తమ్ముడికి కొందాం లేరా. మధ్యాహ్నం మా నాన్న రాగానే నాన్న క్రిస్మస్కి బట్టలు నాకు తమ్ముడికి కొందాం.
రాత్రికి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఇదే పాట. మా నాన్న కొందాంరా చివరికి 24వ తారీఖు రాత్రి ఒక 100 రూపాయలు ఇచ్చి, నువ్వు తమ్ముడు 2 జతలు కొనుక్కోపోండి. ఎంతకి? టైం ఎంత? రాత్రి 10 దాటాక. కొట్లు ఎక్కడ ఉంటాయి? 100 రూపాయలకి 2 జతలు ఏంటాడు బాబు, బన్నీ కూడా రాదు. ఈ మా నాన్న సంగతి మా అమ్మకి తెలుసు కదా. అందుకే మా అమ్మగారు 15వ తారీఖే తమ్ముడికి నాకు 2 జతలు బట్టలు కొని టైలర్ దగ్గర ఇస్తుంది. ఇదొక తతంగం. మళ్ళా నజీర్ బాషా అని ఉండేవాడు మా ఇంటి దగ్గరలోని. అక్కడ తీసుకెళ్ళి ఆ కొలతలు వేస్తుంటే, బాషా గారు మా వాడు పెద్దోడు అవుతున్నాడు, ఎదుగుతారు, 2 అంగుళాలు పొడవ పెట్టమనేది. అప్పుడు గనక మాట్లాడితే మా అమ్మ ఎడమ చేతితో కొట్టి గోపు పగిలిపోద్ది. ఎడమ చేయి వాటం మా అమ్మకి. ఏం మాట్లాడం. ఛాతీ చూస్తుంటాడా, మా వాడు ఛాతీ పెరుగుద్ది, 2 అంగుళాలు లూజ్ అనేది. అంత ప్యాంటు 2 అంగుళాలు పెద్ద పొడవు, 2 అంగుళాలు అన్ని 2 అంగుళాలు అనేది. అమ్మని ఎదిరించలేము. అందుకని స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ టైలర్ బట్టలు కొట్టు మీద వెళ్ళేవాళ్ళమా, బాషాబాయ్ నేను పొడవు అవును, నువ్వు పొడవు కొట్టమాక, నేను లావు అవును, ఏ జారే 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 బచ్చా జా క్యా బాత్ కర్తా హై, జారే జానేవాడు. అతనితో కూడా మాకు పోరే ఆ నజీర్ భాషతో. 22వ తారీఖు వరకు బతిలాడి చిన్నపిల్లలం కదా. ఏంటి బాషాబాయ్ ప్లీజ్ సార్, నజీర్ గారు నేను లావు అవునండి, నేను పొడవు అవునండి బాబా, జారే 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 అనేవాడు. నా కోపం వచ్చి, ఒరే దుర్మార్గుడు, ఆ బట్టలు వేసుకుంటే జారిపోతాయిరా, పండగ పూట జారిపోతాయి, నువ్వు కరెక్ట్ కొట్టమనేవాడిని. అంటే సిద్ధపాటు అనేది అంటే డిసెంబర్కి 1 మంత్ సిద్ధపాటు. ఇప్పుడు ఒక క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ ఏమిటి? మనందరి గురి గమ్యం ఏమిటి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నరావతారిగా, నజరేయుడని యేసుగా, కన్య మరియ గర్భమందు బాల యేసుగా లేక యేసుబాబుగా పుట్టారు. రెండోసారి ఆయన ఏం కాబోతున్నారు? పుట్టరు, ప్రత్యక్షం కాబోతున్నారు. హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28. హెబ్రీ పత్రిక 9:28. క్రీస్తు కూడా ఆగమ్మ, యేసయ్య రాకడ కొరకు, యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్న వాళ్ళందరూ వస్తారు. హల్లెలూయా అనండి. ఏటో బాబా వస్తాడో సత్తాడో, 30 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాం, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఏటు వస్తాడో పోతాడో అంటారా, లేకపోతే వస్తారంటారా? ఎవరైతే ఆయన వస్తారని కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే కళ్ళు కాయలు కాసేటట్లు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం రెండవసారి హీ విల్ అపియర్. తెలుగులో ప్రత్యక్షం, తమిళ్ బైబిల్లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రత్యక్షత ఒక్కసారిగా అచుమ్మని ప్రత్యక్షం పుట్టరు. ఆయన రాకడ కోసం వధువు సంఘమైన పెండ్లి కుమార్తె గొర్రెపిల్ల వివాహ మహోత్సవ దినానికి సిద్ధపడి ఉందట. ఇంకో మాటలో చెప్పాలంటే సిద్ధపడుతూ ఉంది. కొన్ని మాటలు కొంతమందికి అర్థం కాక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్ వెంకటేష్, ప్రైజ్ ది లార్డ్ అన్నాను. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి? దేవుని స్తుతించండి. ఆయన ఏమన్నారు? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నారు. ఆయన కూడా దేవుని స్తుతించమన్నాడు. కొంతమంది అంటారు ఈయన గారు దేవుని స్తుతించమని చెప్పి, ఆయన గారు దేవుని స్తుతించమని చెప్పి, మధ్యలో ఎవరు స్తుతించారు దేవుణ్ణి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి అర్థం కానిది ఏమిటంటే
మిడిమిడి జ్ఞానం. సిద్ధపరుచుకొని ఉన్నది, సిద్ధపరుచుకుంటూ ఉంది, సిద్ధపరుచుకునే ప్రక్రియలో ఆయత్తపడుతూ ఉన్న వాళ్ళని సిద్ధపాటు. లూకాసు సువార్త 1వ అధ్యాయం ఐ థింక్ 17 చూద్దాం త్వరగా. ఓకే, దేశ భాషలందు తెలుగు. మీరు ఇక్కడ జాగ్రత్త గమనించాలి. చదువునానా? అదేంటమ్మా ఆయత్తపడ్డం అంటే ఏంటి? ఆయత్తపడ్డ వాళ్ళని సిద్ధపరచడం అంటే ఏంటి? ఆయత్తపడ్డం వేరు, సిద్ధపడ్డం వేరు. ఆయత్తపడి ఉన్న వాళ్ళని సిద్ధపరచడం. బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి దేవదూత జకరియాతో చెప్తున్న మాట. ఇప్పుడు దప్పిగొని ఉన్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. దప్పిగొన్న వాళ్ళ మీద జీవజల పోటలు నేను ప్రవహింప చేస్తాను. దప్పిగొన్న వాళ్ళ మీద ఎవరైతే వాంటెడ్గా ఉన్నారో, ఎవరైతే అవసరంగా ఉన్నారో, అవసరం తీరిపోయిన వాడికి మనం నీళ్ళు ఇచ్చామనుకున్నాడు, ఏం చేస్తాడు అంటే సెంటర్లో బత్తాయి జ్యూస్ తాగేసి వచ్చాడు ఒకడు. ఇంత గుండిగా తాగేసి వచ్చాడు, గుండిగా. అది తాగేసి వచ్చినోడికి ఏంటి రాక వచ్చాడు, కూర్చొని మంచిగా తాగండి బాబా, తాగమన్నాం అనుకోండి, పాపం నిజాయితీకి చెప్తాడు నాకు వద్దండి అంటాడు. ఎందుకంటే వాడు అక్కర తీరింది కనుక వద్దంటాడు. మనం సిగ్గుండమనుకో. నాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అడిగే మనకైనా ఉండాలా, అడిగించుకునే వాళ్ళకైనా ఉండాలి. దేవుని బిడ్డల మాట అవునంటే అవును, భోంచేయండి ప్లీజ్ భోంచేయండి అంటాం. వాళ్ళు ఏమంటారు, వద్దు ప్లీజ్ వద్దు, భోంచేయండి రెండోసారి. చేశాను, ఇందాకే తిన్నాను, చేయి కూడా ఆరలేదు చూడు, కడుక్కున్నా. మరలా మూడోసారి తినకపోయావా, మొహమాట పీడేస్తున్నావుగా, ఇందాకే తిన్నాను కడుక్కున్న చెయ్యి ఇంకా ఆరలేదు, ఇన్ని చెప్తాడా? 3 పళ్ళాలు తింటాడు. అడగడానికి మనకు ఉండాలి, అడిగించుకోవడానికి. అసలు అన్నిసార్లు మీరెందుకు అడిగినట్టు, అన్నిసార్లు వాళ్ళు ఎందుకు ప్రత్యుత్తరం చెప్పినట్టు. ఆడు బత్తాయి చూసి తాగేసి వచ్చాడు అక్కడ. ఆడికి మనం నీళ్ళు ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? మొదట కొన్ని నీళ్ళు కింద పోస్తాడు, సరదాగా పోసి ఊరికి జస్ట్ అట్టు అనుకొని మిగతా నీళ్ళు అవసరం లేని వాళ్ళకి ఎందుకండి? యేసు ప్రభు కూడా ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో ఆయన రాకడ కోసం, వాళ్ళ కోసమే రెండోసారి ప్రత్యక్షము కాబోతున్నారు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాధ్యత ఏమిటంటే, ఎవరైతే ఆయత్తపడుతున్నారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడట? ప్రభు రాకడికి సిద్ధపరుస్తారట. నిజం నా దేవుని పిల్లారా, ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటలు 90% నెరవేర్చబడిపోయాయి. ఇంకొక 10% మిగిలి ఉన్నాయి అంతే. అంటే దాని అర్థం నేడో రేపో మనం ఎదురు చూస్తున్న ప్రాణప్రియుడైన యేసయ్య మహిమతో దిగిరాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను చెప్తున్నది ఆధ్యాత్మిక సిద్ధపాటు. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు వాళ్ళు అరణ్య యాత్ర చేసేటప్పుడు ఓ ప్రక్కన లెజెండ్, ఓ గొప్ప దైవజనుడైన మోషే దేవుని ప్రజల్ని ఎలా సిద్ధపరిచారు, ఆ తర్వాత యెహోషువ దేవుని ప్రజల్ని ఏం సిద్ధపరచుకోమన్నారు, అక్షరానుసారంగా కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక అనుభవాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, ఎవరైతే సిద్ధపాటుతో ఉంటారో వాళ్ళు పునరుద్ధానపు శక్తిని చూస్తారు యేసు నామములో. వర్తమానంకు వెళ్ళిన తర్వాత నేను మీకు మిగతా విషయాలు మీకు తెలియపరుస్తాను. ఒక్కొక్క మాట. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. నిర్గమకాండం 19, 10, 11 ఆ వాక్యాలు చదువుకుంటుందాం. అమ్మా, శుక్రవారం
సరదాగా మాట్లాడుకుందాం. శుక్రవారం, శనివారం ఏమ్మా ఏ సబ్బుతో? వాషింగ్ పౌడర్ నిర్మా కాదుగా. నేడును రేపును ప్రజల్ని పరిశుద్ధపరచు, ప్రజలు తమ వస్త్రాల్ని ఉతుక్కోమని చెప్పండి. అమ్మా 3వ నాటికి ఎంత చక్కని మాట అండి బాబా. ఆదివారానికి మీరు సిద్ధంగా ఉండండి. యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగి వచ్చునుగాక. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్తాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకునిగా నేను మనసారా కోరుకుంటున్నది, నేను హృదయపూర్వకంగా విశ్వసించింది ఏంటంటే, ఇవాళ రేపు ఇదిగో మోషే అక్షరానుసారంగా చెప్పిన మీరు ఆధ్యాత్మికంగా మీరు పాటించి చూస్తే రేపు ఆదివారం రోజున మునుపెన్నడూ మీ ఆధ్యాత్మిక జీవితంలో చూడనటువంటి మహామహిమ కలిగిన నా దేవుని మహిమని మీరు చూడబోతున్నారు. మహిమని మీరు అనుభవించబోతున్నారు. మహిమ స్వరూప ఆత్మచేత నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. నేడు రేపు వాళ్ళని పరిశుద్ధపరచు. కొన్ని ప్రక్రియలు పరచుకోవడానికి కొన్ని ప్రక్రియలు. దేవుడు అంటారు, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై. ట్రై చేయకపోయారా ఏమ్మా? నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు మట్టి మనుషులు గనక ఉప్పు కారాలు తింటున్నారు గనక, నాన్ వెజిటేరియన్ కొరకు దిట్టంగా దట్టిస్తున్నారు గనక మీరు ఉండలేరేమో, ట్రై చేయకపోయారా అని అన్నారా? నో, ఇట్స్ కమాండ్. ఇట్స్ ఎ కమాండ్. ఏ దేవుడు, ఏ దేవత, ఏ మహానుభావుడు, ఏ మహాత్ముడు, ఏ దేవత ఎవడు చెప్పని మాట ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధుడినై ఉన్నాను. ఎవడు చెప్పాడు ప్రపంచంలో ఈ మాట? ఏ దేవుడు చెప్పారు? ఏ దేవత చెప్పింది? ఏ మహానుభావులు, ఏ మహాత్ములు చెప్పగలిగారు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు సశరీరుగా ఉన్నప్పుడే ప్రపంచానికి సవాలు విసిరాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆ రోజున నోళ్లు మూతపడ్డాయి ప్రపంచానికి. ఇవాళ నోళ్లు లెగుస్తున్నాయి. దేనికో నాకు అర్థం కావట్లేదు. నోట్లో మట్టి కొట్ట అన్నాడు ఒక పెద్ద ఆయన. నేను కాదు ఒక ఆయన అన్నాడు. ఇవాళ ఒక్కొక్కడు లెగుస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు, ఆయన సిలువలో వెళ్ళలేదు, ఆయన అదంట, నేను అదంట. ఏయ్, సశరీరుగా ఉన్నప్పుడే సవాలు విసిరినప్పుడు నోరు మూసుకుంది ప్రపంచం. ఇప్పుడు నువ్వెవడరా లెగటాకే? నా ప్రభు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. నాలో పాపము ఉన్నదని మీరు స్థాపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన మోసెస్. ప్రజల్ని పరిశుద్ధపరచు. వాళ్ళ మాట, వాళ్ళ పాట, వాళ్ళ నడక, వాళ్ళ పడక, వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సకల ప్రవర్తనలో వాళ్ళని పరిశుద్ధపరచు. పాత నిబంధనలో దేవుడు అన్నారు, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లుగా ఒకవేళ మనకు ఆ స్థాయి పరిశుద్ధత మనకు కలగదు అనుకున్నప్పుడు ప్రభు ఆ మాట చెప్తారా మనకు? యేసయ్య అంటారు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించు వాడెవడో నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిత్తును. ఇప్పుడు లోకములో ఉన్నవి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి మనం జయించలేని బలహీనతలు మనలో ఉండేటట్లయితే ప్రభు మనకు ఆ మాట చెప్తారు, నేను జయించి ఎక్కడ కూర్చున్నాను, మీలో జయించువాడెవడో. అంటే జయించడానికి సాధ్యం ఉంది, జయించడానికి నా ప్రభు కృపిస్తారు. ఉదాహరణ, అదిగో ఆయన ఒళ్ళో కూర్చోంది ఆ పిల్ల.
ఆ పిల్లని ఇంత పెద్ద డ్రమ్ము నిండుగా నీళ్లు బట్టి, బ్లూ డ్రమ్ములు ఉంటాయి చూడండి, బులుగు డ్రమ్ములు, దాని నిండా నీళ్లు బట్టి, నాన్న ఆ డ్రమ్ము తీసుకొచ్చి వంటగదిలో పెట్టమ్మా అంటావా? వి నోస్ హర్ స్ట్రెంగ్త్. మనకు తెలుసు ఆ పిల్ల స్ట్రెంగ్త్ ఎంతో, మనకు తెలుసు ఆ పిల్ల యొక్క సామర్థ్యం ఎంతో. మన ప్రభువుకి తెలుసు మన సామర్థ్యం ఎంతో. నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును నేను జయించి ఉన్నాను గనక మీరు కూడా. దాని అర్థం ఏంటంటే మన సామర్థ్యం ఏంటో ప్రభువు తెలుసు గనక పరిశుద్ధపరచుకోండి. ఎందుకు ఈ పరిశుద్ధత? మోసే ప్రజల్ని ఇవాళ రేపు పరిశుద్ధపరచుకోమని చెప్పు, బట్టలు ఉతుక్కోమని. 3వ నాటికి, ఆమేన్, 3వ రోజుకి సర్వజనుల కన్నుల ఎదుట దేవుడు సినాయి పర్వతం మీద మీ ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు, మీతో మాట్లాడబోతున్నారు. ప్రియులారా, ఎందుకు ఈ పరిశుద్ధత? హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని. మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? ముసుకు లేని ముఖము గలవారమై ప్రభువుని దర్శించబోతున్నాం. ఆయన దర్శించాలంటే అందరితో సమాధానమును పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేము. హృదయ శుద్ధి లేకపోతే ప్రభువుని కళ్ళారా మీరు గమనించండి. సొలొమోను ప్రారంభ దినాలు మీరు గమనిస్తే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించారు గనక తరచుగా యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, రెండవసారి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, మూడవసారి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇక అయిపోయింది. ఇక ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షం అవడం మానేశారు, దేవుడు సొలొమోనుతో మాట్లాడడం మానేశారు, దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు సొలొమోను. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడైన యెహోవా సొలొమోనుకు విరోధముగా ఒకనిని లేపెను. దేవుడైన యెహోవా సొలొమోనుకు విరోధంగా యరొబామును లేపెను. దేవుడైన యెహోవా సొలొమోనుకు విరోధంగా శత్రువుల్ని అదేంటండి, మీరు మా దేవుడు కదా, మా శత్రువులు మా మీద పురికొల్పుతున్నారు ఏంటండి బాబు? ఎందుకంటే నీ ప్రవర్తన సరిలేదు. ప్రజలను చూస్తూ ఉంటారు కదా. ఒకసారి ప్రజలను అడిగారట, గత 3 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను, 2-3 సంవత్సరాలుగా, ఒక సీజన్ వస్తే చక్కగా తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటున్నారు, ముఖానికి పేడ అంటున్నారు. అదేంటి పౌడర్? అది పౌడర్ కాదు, అదేదో లవ్లీ అంట. వేస్తున్నారా? వేస్తున్నారు మీరు కూడానా? అట్లా వేస్తారు. 10 రూపాయలు కానుకేస్తారంట. 10 రూపాయలు పోతే పోయింది, దేవునికి స్తోత్రం. బ్రదర్ భోజనం చేశారండి. ఏం కూర? పప్పులుసు అండి బాబా, వంకాయ తాలింపు, వంకాయ ఇగురు. ఒక సీజన్లో అడిగితే ఇట్లా చెప్తారు, ముఖాలు కలకల్లాడుతూ తలకు కొబ్బరి నూనె, 10 రూపాయలు వేయడం. అండ్ అమ్మ ఏం కూరమ్మ అంటే పప్పు తాలింపు, ఇట్లా. మరో సీజన్లో ముఖాలు ఎండిపోయి ₹1 రూపాయి అంటే దోస్ డేస్ 78, 79 ₹1 వేయడం, తలకి నూనె లేకుండా చీకేసిన తాటిముట్లాగా ఉండడం, తలకాయ. బ్రదర్ ఏం కూర? గొడ్డుగారం అండి బాబా, గొడ్డుగారం పచ్చడే. ఆయనకి అర్థం కాక, అంటే అప్పుడే సేవలోంచి బయటకు వచ్చారు కదా, తెలియక. అది అప్పుడు వాళ్ళు అన్నారట, ఇది కోతకాలం కదండి, కోతకాలం చేతి నిండా డబ్బులు ఉంటాయి, అందుకే 10 రూపాయలు కానుకేస్తాం, చక్కగా వంటలు చేసుకుని తింటాం, ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి, తలకు నూనె పెట్టుకుంటాం, కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం. ఈ కోతకాలం కదండి, కోతకాలపు సంపద చేతికి వచ్చినప్పుడు చేతి నిండా. అప్పుడు యేసన్న గారు అనుకున్నారట, మనుషుల ముఖాలు చూస్తే కుదరదురా బాబా, కోతకాలపు సంపదలన్నీ ఆయనలో ఉన్నాయి.
దాసుని కన్నులు యజమాని చేతి తట్టు చూసినట్లు, దాసురాలు కన్నులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు నేను చూడను, కొండల వైపు నా కన్నులెత్తను. అదిగో కలవరపడినే, అందులో ఒక చరణం, సర్వకృపానిధివే సంపదల ఘనివే. సంపదల ఘనులున్నాయి అంటే 20-30 తరాలు తవ్వుతానే ఉంటారు. సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. ఎప్పటి నుంచి తవ్వుతున్నారో బల్లాడిలో అన్నమాట. గనులు తవ్వుతూ ఉంటే తరతరాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ గనులన్నీ ఒకవేళ ఆగిపోవచ్చేమో కానీ ఖనిజ సంపద లేకుండా నా ప్రభు గుప్పిలు విప్పితే ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడును గాక. హల్లెలూయా. యెహోషువ చెప్తున్నారు ప్రజలతో, 3 రోజుల్లోగా మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోండి. కేవలం సిద్ధపరచుకుందామా, తిందామా? గమ్మత్తు ఏంటో చెప్పనా? వీళ్ళు దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మీరు గమనించండి. కృపావరం గారు ఐగుప్తు నుంచే బయలుదేరారు, వెంకటేశ్వర ఐగుప్తు నుంచే బయలుదేరాడు, అన్నయ్య అక్కడి నుంచే బయలుదేరారు, పాస్టర్ గారు అక్కడి నుంచే, నేను అక్కడి నుంచే బయలుదేరాం. అందరం ఒక చోట నుంచే బయలుదేరామా? సగం దూరం వచ్చాక ఈయన అడుగుతాడు, వెంకటేశ్వర ఈ ఆహారము కాక వేరొక ఆహారం నీ దగ్గర ఉందా? ఎట్లొచ్చుద్ది? నువ్వేమో హైదరాబాద్ నుంచి వచ్చావు, బావర్చి బిర్యానీ బట్టరాటకే. అంటే అందరూ బయలుదేరింది ఐగుప్తులోంచే. ఏ చేపలు? కాకరకాయలు, కేకరకాయలు, ఉల్లిపాయలు, ఎండు చేపలు, పండుగప్పేగా. మహా అంటే శీలావతో ప్రభావతో. ఈ ఆహారము గాక వేరొక ఆహారం. దేవుని ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు తిండి 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 అని బొక్కుబొక్కులాడారు. ఇది భౌతికంగా. దేవుడు వాళ్ళకి ఏ ఆహారం పెట్టారు? దేవదూతలు భుజించే ఆహారం. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? ఆకాశం, పరలోకం నుంచి కాదు, ఆకాశం. నేను గత వారం క్రితం ఇది వర్తమానం చెప్పున్నాను, ఆదివారం అనుకుంటాను, మొన్న ఆదివారం మొదటి సండే చెప్పున్నాను. ఆకాశం నుండి దేవదూతల ఆహారాన్ని భుజించారు, మన్నా తిన్నారు, మన్నైపోయారు. నేనైతే పరలోకము నుంచి వచ్చిన జీవాహారాన్ని, నా శరీరాన్ని తిని నా రక్తం పానం చేయవాడు నిత్య జీవములో పాలు పొందునుగాక. మీరు ఆకాశం నుంచి కురిపించబడ్డ మన్నా తిన్నారు, నేనైతే పరలోకము నుంచి కురిపించబడ్డారు. మీరు దేవదూతల ఆహారాన్ని భుజించారు, నేనైతే జీవాహారాన్ని, నన్ను పంపిన తండ్రి జీవము కలిగిన వాడు గనుక మీరు కూడా నిత్య జీవములో పాలు పొందుతారు. ప్రియులారా, ఆహారం సిద్ధపరచుకోండి. నిర్గమ 34:1. నిర్గమ 34. ఓకే, ఏం చేయాలట? ఉదయానికి ఏం చేయాలట? నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, దేవుని వాక్యం అనే మన్నా, లేకపోతే దేవుడు మాట్లాడిన మాటలు. నేను ఈ ఆహారమైనా రాతి పలకలైనా దేవుని వాక్యానికి పోలుస్తున్నాను. సిద్ధపరచుకోండి, 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 సిద్ధపరచుకోండి. కొంతమంది వాక్యాలు చదువుతారు, వాక్యాలు బట్టి పడతారు, ప్రార్థనలో వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళ దైనందిన జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉండకపోవడం శోచనీయం, అది సిగ్గుచేటు. మనస్సులో ఉండాలి. యజ్రాని గురించి చక్కని మాట ఉంటుంది. యజ్రా మీరు చదివితే బాగుంటుంది ఆ మాట. యజ్రా 7వ అధ్యాయం 10. యజ్రా 7:10.
మీరు 3 మాటలు గమనించాలి, మీరు రౌండప్ చేసుకున్న మాటలు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును మొదట తన వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి చదివాడు. రైట్, మొదట తన వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోవడానికి చదువుకున్నాడు. 2 దాని చొప్పున 3 ఆ ప్రకారం దేవుని ప్రజలకి. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఉందిలేండి, వినేవాడు ఎంకన్న అయితే చెప్పేవాడు, వినేవాడు ఎర్రోడైతే చెప్తా ఉంటారంట. చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ, బాబు నువ్వు చదివేవా, నువ్వు వాక్యం బోధిస్తున్నావు కదా, బైబిల్ చదివేవా, ఆదికాండం తర్వాత ఏ కాండం, ఆదికాండం తర్వాత అంటే వెంటనే అవకాండం వచ్చింది కదండి. అవ్వా ఎక్కడొచ్చుద్ది రావిడ? మొదట ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. నేను ఈ మధ్య లైవ్లో చెప్పున్నాను, లైవ్లో వింటున్నాను కూడా చెప్తున్నాను. లైవ్ ద్వారా నేను చెప్పిన మాట అంటే ప్రతి ఒక్కరు బైబిల్ రాయాలి, ప్రత్యేకంగా రాసుకోండి అని చెప్పాను. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తాడు, చదవద్దు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాలంటే యాజకుల దగ్గర ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని మీరు కూడా తెచ్చుకొని మీ బ్రతుకు దినములన్నట్టు దాని చదువు నిమిత్తం, దానిని పాటించు నిమిత్తం, మీ పిల్లలు అనుసరించు నిమిత్తం మీరు ఒక పత్రిక రాసుకోవాలట, ఒక ప్రతి రాసుకోవాలట. గమ్మత్తు చెప్పనా? మన దేవుడు 100% అక్షరాస్యత కలిగి ఉండాలి దేవుని ప్రజలను ఆశించారు. ఆ రోజు ప్రార్థన చేయించాను నేను, మన దేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ప్రార్థన చేయించిన. 3వ రోజు మోడీ గారి విద్యా వ్యవస్థను మార్పులు చేసుకొచ్చాడు. ఆశ్చర్యం. దేశంలో దేవుడు అంటారు అంటే మీరు ఇది చదవాలంటే చదువు రావాలి కదా, రాసుకోవాలంటే రాయాలి కదా. కేవలం చదవడం కోసం, రాయడం కోసం కాదు, నీవు నీ పిల్లలు బ్రతుకు జీవితకాలం అంతా ఆ ప్రకారం నడుచు నిమిత్తం దీన్ని ఒక ప్రతి మీరు రాసుకోవాలి. రాస్తే తప్పే ఉంది. ఎంత గొప్ప అనుభవాలండి ఇవన్నీ. ఇవాళ బోధిస్తున్నారు కానీ మొదట మీరు చదివారా? ఆ ప్రకారం నడిచారా? ఆహా, వినేవాళ్ళు ఎదురోళ్ళు ఉంటే చెప్తా ఉంటారు. కొంతమంది మీరు చాలా సీరియస్గా ఉన్నట్టున్నారుగా. ఆవేళ గాంధీ జయంతి మీడియా వాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ చెప్పండి గాంధీ జయంతిని గురించి ఒక 4 మాటలు చెప్పండి సార్ చెప్పండి సార్ అంటున్నారు ఆయన్ని, ఎమ్మెల్యేని. చెప్పేదేముందమ్మా, గాంధీ గారు గొప్ప మహానుభావుడు, బట్టతల ఉంటుంది ఆయనకి. అది కాదు సార్, బట్టతల పెంచే సంగతి కాదు సార్. అదేనమ్మా ఆయనకి ఇక్కడ ఒక గడియారం ఒకటి, గడియారం సంగతి కాదు సార్. గాంధీ గారి గురించి కొత్త విషయాలు చెప్పండి. వాస్తవంగా ఆడు రౌడీ, ఆడికి ఏం తెలుస్తావు? ఈ మీడియా వాళ్ళు ఓ పట్టాన్ని వదిలిపెట్టరుగా, సార్ ప్లీజ్ సార్ ఏదైనా చెప్పండి సార్ కొత్తగా సార్. వీళ్ళ పోరు తట్టుకోలేక పాపం మా ఎమ్మెల్యే ఏముందమ్మా, ఇవాళ రోజున రేపటి రోజున మనం గాంధీ జయంతి జరుపుకుంటున్నామంటే గాంధీ గారు చాలా గొప్పవారు, ఆ సంగతి అందరికీ తెలుసు సార్. కొత్త చెప్తాను ఆగోయా. ఆ రోజుల్లో గాంధీ గారు కాలేజ్ చదువుతున్న రోజుల్లో జయంతి అనే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ఉన్న వెసులుబాటును బట్టి చాలా కాలం నానేసి ఓ రోజున జయంతి దగ్గరికి వెళ్ళి తన ప్రేమను ప్రతిపాదించారు. చూశారు? అది అక్టోబర్ 2. దాన్ని మనం ఇవాళ రోజున అని కొత్తగా చెప్పానా అన్నాడు. వాళ్ళు అన్నారు, చెత్తగా చెప్పావు. అసలు పాప ఆయనకి లవ్ స్టోరీ ఉంది అసలు గాంధీ గారి. ఆయనకి ఏం తెలియదు, ఏమి తెలియక ఏది పడితే చెప్తా ఉన్నాడు. ఇవాళ వినేవాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తా పోతున్నారు. ఎజ్రా మొదట దీన్ని బాగా పరిశోధించి ఆ ప్రకారం నడుచుకొని, మీరైనా నేనైనా ఇది మన దైనందిన జీవితంలో ఒక పాఠం. ఆహారాన్ని సిద్ధపరచుకోండి.
కొంతమందికి వాక్యం హృదయంలో ఉండట్లేదు. చదువుదామా? 37వ కీర్తన 31. 37వ కీర్తన 31 చదవండి. ఈ ముందున్న వాళ్ళు ఎవరైనా 37వ కీర్తన 31 చదవండి మరలా. వారి దేవుని ధర్మశాస్త్రం. అక్కడ మీరేం చేసుకోవాలి తెలుసా? బైబిల్లోనే రాసుకోండి. మరలా చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనుక. అందరు బైబిల్లో రాసేసుకోండి ఆ మాట. నా దగ్గర 40 తర్జుమాలు ఉన్నాయి బైబిళ్ళు, 40 తర్జుమాలు. కానీ నాకు వచ్చింది తెలుగు భాష మాత్రమే. ఆస్తిని పోగేసి పెట్టుకున్నా అంతే. వారి దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనుక వారి అడుగులు. ఇందాక పాడుకున్నాం. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. దేవుని వాక్యం అనేది హృదయంలో ఉండాలి. విత్తనాలు కొన్ని త్రోవ ప్రక్కన పడిపోతున్నాయి. నేనంటాను, విత్తనాలు విత్తింది ఎంతమంది రైతులండి? ఒకడే. ఒకే రోజు విత్తాడా? రోజు మార్చి రోజు విత్తాడా? ఒకే కంపెనీ విత్తనాలు విత్తాడా? ఈరోజు తులసి విత్తి రేపటి రోజున ఇంకోటి విత్తాడా? రైతు ఒక్కడే, పొలం ఒక్కటే, విత్తిన వాడొక్కడే, విత్తిన సమయం ఒకటే, విత్తిన విత్తనాలన్నీ ఒకే కంపెనీ విత్తనాలు. కానీ ఫలించుటలో క్లాస్ రూమ్లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. మాస్టర్ ఒక్కడే, పాఠ్య పుస్తకం ఒకటే, బోధించిన అంశం ఒక్కటే. మరి 30 మందికి 100కు రావట్లేదే? ఆడికేమో 100, ఆయనకేమో 99, ఈ అక్కకి వద్దులే అక్క. దేవుడు ఇంకొకడైతే గట్టిగా చూసి కాపీ కొడితే బార్డర్లోకి నెగ్గాడు. గట్టిగా చూసి కాపీ కొడితే ఇంకో 2-3 అయితే వాడికి ఒక 3, వీడికి ఒక 7, వాడికి ఒక 6. ఎందుకు? మాస్టర్ ఒక్కడే కదా, బోధించిన సమయం ఒకటే కదా. వీటన్నింటికి కారణం ఏంటంటే మంచి నేలలో పడిన విత్తనాలు ఎవరో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడు విత్తనాలు విత్తుతుంటే యోగ్యమైన మంచి మనస్సుతో విన్నారట. 2 ఓపికగా ఉన్నారట. 3 ఫలించారట. ఆహారాన్ని సిద్ధపరచుకోండి. మొదటేమో వస్త్రాలు, పరిశుద్ధపరచబడి వస్త్రాలు ఉతుక్కోండి. 2 ఆహారాన్ని సిద్ధపరచుకోండి. ఈ ఆహారం అంటేనే దేవుని వాక్యం. సమృద్ధిగా దేవుని వాక్యం మీ హృదయాల్లో, మీ గుండెల్లో నిత్యము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాటను కూడా నేను మీకు తెలియపరుస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21. వేటిలో? ఘనహీనమైన పాత్రలతో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేవుని ఇంట్లో బోలెడన్ని పాత్రలు ఉంటాయి. ఇదిగో అన్న, ఏది మీకు లైక్ ఇది ఒక పాత్ర. ఈ పాత్ర ఈ టేబుల్ మీద ఉంది. కింద వాష్రూమ్స్ ఉన్నాయి కదా, మరుగుదొడ్లు. అక్కడ ఒక మగ్గు ఒకటి ఉంటుంది. మగ్గునేమంటారు? లోటనా? మగ్గేనా? ఆ మగ్గు ఏమయ్యా వెంకటేశో, దానికైనా నేను తీసిపోయానా? నన్ను పెట్టుకోవచ్చు ఇక్కడ అని అందనుకోండి, ఏమంటాం? నీ అష్టాలు ఎక్కువైనాయి నీకు అని దాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ కొట్టోడికి వేసేస్తాం. ఏ పాత్రని ఎక్కడ వాడుకోవాలో దేవునికి. సంఘంలో కూడా కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నాకు ఇక్కడ సంఘంలో విషయాలు ఏమి తెలియవు నాయన, ఏసు రక్తమే చేయం, ప్రభువే మాట్లాడును గాక, నాకేమి తెలియదు, నథింగ్, ఏం తెలియదు. కొన్ని ఉంటాయి మిడిమిడి ఎగిసెగిసి పడతా ఉంటాయి. మమ్మల్ని వాడుకోరంటున్నా? వాడుకుంటాంలేండి. ఎక్కడ ఎప్పుడు ఎవరిని వాడుకోవాలి? ప్రభువు వాడుకుంటాడు కదా. అంటే మాకేం శాతగానే వాడు అనుకున్నారా? ఇప్పుడు వీళ్ళు ఎవరంటే ప్రధానత్వాన్ని కోరుకుంటుంటారు కొంతమంది. మనదేముందిలే, దేవుడు తగిన సమయం మందు మనల్ని హెచ్చిస్తాడని జనులందరి ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉందామని అంటే, ఈ పాత్ర అక్కడ ఉండాల్సిందే, మేము వాడబడమా అని కొంతమంది అడావుడి చేస్తూ ఉంటారు. అందుకే దైవజనులు అంటారు, యజమానుడు ప్రతి సత్కార్యములో మిమ్మల్ని వాడుకోవాలంటే మీరు పరిశుద్ధపరచబడిన, సిద్ధపరచబడిన, నాదైన శైలిలో చెప్పన, సన్నిధిలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రతి సత్కార్యానికి ప్రభు మనల్ని వాడుకొని బలపరచబడాలంటే మనం పవిత్రమైన, పరిశుద్ధమైన పాత్రలుగా సంఘంలో ఉండాలి. కొన్ని ఇప్పుడు ప్లాస్టిక్ మగ్గు సంగతి వేరు, వాస్తవంగా పింగాణిని పోల్చాలి. పింగాణి పాత్ర వేరు. ప్లాస్టిక్ వచ్చి కొంచెం సెగదగిలిన వెంటనే కరిగిపోద్ది. కానీ ఈ పింగాణి అంతకు 200-300 రెట్ల సెగ వేడితో మలచబడింది. అది అంటే అంతటి అగ్ని వంటి శ్రమలు అనుభవిస్తే కానీ వేదిక మీదకి రాలేదా ఆ పింగాణి కప్పు. ప్లాస్టిక్ మగ్గు ఏముంది, జస్ట్ సెగ తగిలిందంటే కరిగిపోద్ది, దేనికి పనికిరాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒకసారి దాన్నే అనకూడదు అనుకుంటాను కానీ, పందేని మంగళవాడి పిల్లితల అట్లా ఒకడు ఆడింటి ముందు పెద్ద బండ ఒకటి ఉండిందంట. బండ పని బాట లేనోడు పాపమాడు రోజు ఉల్లి తీసుకొని చెక్కి సరదాగా ఏదో ఒకటి కొడతా ఉంటే 3-4 సంవత్సరాల తర్వాత అదొక విగ్రహంలాగా తయారైపోయింది, శిల అయిపోయింది. ఎరిమాలోకాలు కదా మనోళ్ళు, అమ్మా భగవంతుడు తెలిసాడు బాబా. గ్రామాల వచ్చి ఇక కొబ్బరికాయలు కూడా తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తడం, ఇది చేస్తున్నారు. ఆడనుకుంటున్నాడు నేనేదో పని బాట లేక నేనేదో పే చేస్తే ఈ జనం ఏంట, ఎరిమాలో లేటర్ బాబా అనుకుని, సరే వాడికి కొంచెం గిట్టుబాటు అవుతుంది, ఇంటి ముందే కదా, అందుకే కదా ఇండ్ల ముందు పెట్టి దరిద్రమంతా. అర్థం కాలేదా? ఇటు కూరగాయల కన్నా వస్తాయని పెడతా ఉంటారు కొంతమంది. సరే ఈడేం చేశాడు, ఎంతమంది భక్తులు వస్తూ ఉంటే ఫెసిలిటీ కలుగు చేస్తాం జనానికి అని చెప్పి ఈ చక్కగా మిగిలిపోయిన రాళ్ళు అక్కడక్కడ పడిపోయాయి కదా, ఆ రాళ్ళని పోగేసి సాంప్రదాయం ప్రకారం మెట్లు పెట్టాడు దానికి. అమ్మా భగవంతుడే మనకు సదుపాయాలు కలుగు చేశాడు రబ్బరు పోటెత్తారు. యాదవది పోటెత్తారు జనం. గమ్మత్తు ఏంటంటే మెట్లు ఉన్నాయి కదా, మెట్ల కింద వేసిన రాళ్ళు ఎక్కడి నుంచి పోగేశాడు? చల్లా చెదురుకు పడిపోయిన రాళ్ళని తెచ్చేసాడా? ఈ అంటాయంట ఈ మెట్లు కింద మలచబడ్డ రాళ్ళు అంటాయంట శిల్పాన్ని చూసి, అందరు నిన్ను మొక్కుతున్నారు, మమ్మల్ని తొక్కుతున్నారు, అందరు మమ్మల్ని ఏమో
అందుకని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము. కమిటీ అంతా అందంట, ఈ మెట్లు మరి ఇటు కమిటీ. శిల్పం అడిగిందంట, ఏ నిర్ణయానికి వచ్చారు? ప్రజలతో చెప్పేస్తాం, అది కూడా మాలో భాగమేను, దానికి మొక్కద్దని చెప్తామని ఈ మెట్లు అన్నాయంట. శిల్పం అందంట, ఎందుకు అలా ప్రవర్తిస్తారు? వాళ్ళ ప్రజల మనోభావాలు ఎందుకు మీరు దెబ్బతిని? అందరూ నిన్ను మొక్కుతున్నారు, మమ్మల్ని తొండి మేము ఊరుకుంటామా? చెప్పేస్తాం జనానికన్నా. శిల్పం అందట, శిల్పకారుడు వచ్చి మొదటి ఉలి పెట్టి 2-3 దెబ్బలు కొట్టిన వెంటనే, అక్క అక్క నువ్వు ఎగిరి అక్కడ పడిపోయావు. ఇంకొక రాయితో అందంట శిల్పం, బాబాయ్ శిల్పకారుడు 2 దెబ్బలు కొట్టగానే ఎగిరి అక్కడ పడిపోయి, అమ్మా సేఫ్గా ఉన్నవారు నాయన, 6 దెబ్బలు 6 దెబ్బలు ఎక్కడ తట్టుకుంటారు బాబా? ఆ సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు మనం ఎక్కడ తట్టుకుంటారు బాబా అని మీరందరూ ఎగిరి పక్కన పడిపోయి సేఫ్గా ఉన్నాం అనుకున్నారు. 3 సంవత్సరాలుగా ఈ శిల్పకారుడు నన్ను చెక్కి ఎన్ని ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తగిలి ఉంటాయి నాకు. ఎన్ని ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తగలబట్టే ఇవాళ ప్రజలు నన్ను మొక్కుతున్నారు. అర్థమైందా మీకు? ప్రజలు ఒక వ్యక్తిని గణపరుస్తున్నారు, ఒక వ్యక్తిని అభిమానిస్తున్నారంటే ఒక రాత్రిలో ఓవర్ నైట్లో హీరో అయిపోరు. ఎన్ని సుత్తి దెబ్బలు, ఎన్ని ఉలి దెబ్బలు. ఈ మెట్ల కింద ఉన్నాయేమో 2 దెబ్బలు పడ్డ వెంటనే గమ్ముని ఎగిర పక్కన పడేసి సేఫ్. యజమానుడు ప్రతి సత్కార్యానికి దీనికి ఎందుకు వాడుకుంటున్నాడంటే, ఇది ప్రతి సత్కార్యంలో వినియోగించబడ్డానికి దీనిని పరిశుద్ధపరుచుకుంది. ప్రతి సత్కార్యానికి సిద్ధపాటుతో ఉంది. త్వరగా పాచి పట్టదు అండి, త్వరగా పగిలిపోదు. ప్రిజర్వేషన్ ఎక్కువ, దీంట్లో కాపుదల ఎక్కువ. నిన్ను కూడా నన్ను కూడా ప్రభు మనల్ని అన్ని విషయాల్లో వాడుకోవాలంటే పరిశుద్ధపరచబడిన పాత్రలమై, అర్హమైన పాత్రలమై, సిద్ధపాటుతో కూడిన పాత్రలమై మనం ప్రభు సన్నిధిలో కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట నేను చూపెట్టి ముగిస్తాను. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24, 44 నుంచి కాన్సెప్టు 44 నుంచి 51 వరకు. కానీ 44 చదువుదాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు కనుక బీ ప్రిపేర్ లేక ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సిద్ధపాటు. యేసు ప్రభు ఏ గడియలో వస్తారో, ఏ క్షణాన్ని వస్తారో రెప్పపాటులో వచ్చి వెళ్ళిపోతాడు. సిద్ధపడిన సంఘాన్ని, వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. గనుక మీరేమై ఉండాలి? యజమానుడు ఏ వేళ ఇంటికి వస్తాడో తెలియదు గనక తగిన సమయం అన్నట్లు మీరు ఆల్రెడీ ఇప్పుడు లైవ్ వెళుతూ ఉంది. ఇప్పుడు అన్నయ్య కృపావరం అన్నయ్యతో మాటలతో స్టార్ట్ చేసాం ఇందాక. ఇప్పటికి ఇంచుమించు 3000 మందికి పైగా చూస్తూ ఉన్నారు ప్రత్యక్ష ప్రసారం. నా వర్తమానాలను మీరు చూస్తూ వస్తే ఈ కాన్సెప్ట్ మీద నేను ఒక వర్తమానం చెప్పున్నాను. తగిన వేళ, అన్నము, సిద్ధపాటు, దాసుడు, ఈ మాటలన్నిటి మీద కొన్ని వర్తమానాలు చెప్పున్నాను నేను. మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నిదానంగా మీరు వినండి, చూడండి. ఆ వర్తమానాలన్నీ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలని, ప్రభు అక్కడ సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. మనుష్య కుమారుడు ఏ వేళ వస్తారో తెలియదు కనుక మీరు సిద్ధపడి. మనకందరికి తెలుసు 10 మంది కన్యకలు. వాస్తవంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఉపదేశం.
ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉపదేశం. 10 మంది కన్యకులు అని ఉన్నారు, కానీ పెండ్లి కుమార్తె లేదు. అక్కడ పెండ్లి కుమార్తె లేదు. ప్రభువు రాకడ జరిగిపోయాక మొదటి 3.5 సంవత్సరాల మధ్యరాత్రి అనే చోట ఒక కేక వినబడిందట. మీరు ఆ కాన్సెప్ట్లోని తీసుకుంటే ఆ తర్వాత యేసు ప్రభువు రెండవసారి ప్రత్యక్షమయ్యి సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు అని ఉంది కదా. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరంటే విడవబడిన సంఘం. విడవబడిన సంఘం. ఈ విడవబడిన సంఘం కోసం మొదటి 3.5 సంవత్సరాలప్పుడు పెండ్లి కుమార్తెను వెంట పెట్టుకొని వస్తారు ఆయన విడవబడిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి. మన యొక్క పాట ఏమిటి? కడబోర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము. కడబోర స్వరము, కడబోర ధ్వని, ప్రియుని. అప్పుడు పెండ్లి కుమార్తె వెళ్ళిపోద్ది. ఈ మత్తయి సువార్త 25 చూడండి. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26:40. మత్తయి సువార్త 26:40. అమ్మమ్మ క్షమించాలి 25:6. ఎప్పుడమ్మా? ఇదే 7 సంవత్సరాలు శ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరాలేమో విడవబడిన సంఘానికి సాధారణమైన శ్రమలు. రెండవ 3.5 సంవత్సరమేమో యూదులకి మహాశ్రమలు. ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్. అర్ధరాత్రి అంటే వధువు సంఘాన్ని తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ 10 మంది విడవబడిన వాళ్ళే. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరంటే ఎందుకు విడవబడ్డారు? ఉదాహరణ చెప్తున్నా. మంచి భక్తురాలే, కాకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభు ఆశించినంత ప్రార్థనా జీవితం లేక, పరిశుద్ధతలో ఎదగలేక, భక్తి కలిగిందే, పూర్తి స్థాయిలో సిద్ధపాటు లేనందువల్ల విడవబడింది. కానీ మొదటి 3.5 సంవత్సరాల్లో తన సిద్ధిలో నూనె కరిగిపోకుండా కాపాడుకుందే. మిగతా వాళ్ళేమో బహునామకార్థ క్రైస్తవులు 666 ముద్ర వేసుకున్న అర్ధరాత్రి వేళ చదువమ్మా. ఇదిగో పెండ్లి కుమారుడు. ఏం వినబడింది? అది ప్రధాన దోష శబ్దము కాదు, ప్రియుని స్వరము కాదు, ఒక కేక. దేవదూతల్లో ఒక దేవదూత కేకేశారు, అనౌన్స్ చేశారు. అప్పుడు బుద్ధి కలిగిన కన్యకలందరూ, కారణం ఏమిటంటే సిద్ధపడి ఉన్నారు గనక. ఈ కాన్సెప్ట్ మనకు అక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ మనకు అక్కర్లేదు. విడవబడిన సంఘస్థుల కోసం చెప్పబడిన మాట. మనం విడవబడిన సంఘంలో ఉందామా, లేకపోతే ప్రభువుతో ఎత్తబడే కన్యక వధువు సంఘంలో ఉందామా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్దామా, తింటాకి వెళ్దామా? వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కాదు వెళ్ళింది. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? విందుకు వెళ్ళారు వీళ్ళు. చదవండి ఆ మాట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండని కేక. వీళ్ళు వెళ్ళిందంటే వీళ్ళు దేనికి వెళ్ళారంటే విందుకు వెళ్ళారు వీళ్ళు. పర్ఫెక్ట్. దేనికి వెళ్ళారు వాళ్ళు? మనమైతే మనం పెళ్లి చేసుకోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుంది. మీరు నేను ప్రాణాత్మ దేహాలు మచ్చ, డాగు, ముడత, కలంకం లేకుండా పవిత్రమైన పరిశుద్ధమైన వధువు సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, క్రొత్త నిబంధన సంఘముగా, ముఖాముఖిగా ముసుకులేని ముఖము గలవారమై ప్రభువుని దర్శించి ఆయనతో పాటు యుగాయుగములు రాజ్యము ఏలుబడి చేయుదుము గాక. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక.